అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ ఎటువంటి స్పందన లేకుండా మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకొని జీతాలు పండగ మూమెంట్లో జీతాలు రావడం చాలా దారుణం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం పాలకవర్గాన్ని. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కానీ అట్లాగే జనరల్ వార్డు మీటింగ్లో 430 మంది పని చేస్తూ ఉంటే 3 నెలల నుంచి వేతనాలు రాకుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? ఈరోజు అధికారులు కానీ పాలకవర్గం కానీ చాలా సీరియస్గా దీనిపైన చర్చించాలి. ఈరోజు కమిషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి పాలకవర్గము ఆమోదం చేస్తే మేము జీతాలు ఇచ్చేదానికి మేము సిద్ధమని చెప్తున్నారు. మీరు వాళ్ళు మాట్లాడుకోండి. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి కోవిడ్ ప్రాంతం నుంచి 430 మంది ఈరోజు పండగలు వస్తున్నాయి. ఈరోజు సంక్రాంతి రాబోతోంది, జనవరి రాబోతోంది. ఇట్లాంటి దళితులు ఉండే ప్రాంతంలలో దళితులు చేసుకునే పండగలకి ఈరోజు వేతనాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక బట్టలు కొనాలన్నా 1000 రూపాయలు అవుతుంది, ఒక జత కొనాలన్నా 1200 1800 అవుతుంది, కుట్టుకూలీలు కుట్టించుకోవాలన్నా అవుతుంది. ఈరోజు 12,000 వేతనాలకు సంబంధించింది. ఆ వేతనం కానీ ఇవ్వకుంటే ఈరోజు కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ చాలా దారుణంగా వ్యవస్థంది. పని మీద ఉండే శ్రద్ధ, పని మీద ఉండే అంత ఇంట్రెస్ట్ మున్సిపల్ కార్మికులపైన వేతనాలు దాని మీద ఎందుకు లేదు? అందుకే మేము ఒకటే చెప్తున్నాం, 2 రోజుల నుంచి ఆందోళన చేశాం. ఈరోజు 24 గంటల నైటు పగులు ఇక్కడే కూర్చుంటాం. జీతాలు ఇచ్చేంతవరకు లేసేది లేదని సిఐటిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే ఈ నెల 23వ తేదీ జనరల్ వార్డు మీటింగ్ ఉంది. జనరల్ వార్డు మీటింగ్ని అడ్డుకుంటాం, అసలు లోపలికి కానీ పోనీయకుండా చేస్తామని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇది అధికారులు, రాజకీయ నాయకులు మీరు మాట్లాడుకొని కానీ వర్కర్ని పస్తు పెట్టే పరిస్థితిలో మీరు ఉండొద్దండి. ఈరోజు పాలకవర్గం అనేది చాలా కీలకమైంది. మేయర్ గారు కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళకు సంబంధించిన స్టాండింగ్ కమిటీనో వెంటనే కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకొని వెంటనే అడిషనల్ కార్మికులకి 430 మందికి వేతనాలు ఇవ్వాలి. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించింది కానీ అనేక రూపాలలో మేము అడుగుతూనే ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. అందుకే మేము ఈరోజు 24 గంటలు సంబంధించిన ధర్నాను చేయబోతున్నాం. అవసరమైతే కార్పొరేషన్ ఆఫీసు ముట్టడికైనా సిద్ధమవుతామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.